అపోస్తలుడైన పౌలే చెప్పాడు, దైవము సశరీరుగా ఇలలోనికి ఛానల్లో నువ్వు కూర్చుంటావు, నా ఛానల్ నేను కూర్చుంటాను, అందరిలో లైవ్ చూడండి అంటే అది దేవుడు కాదనేటువంటి వాదన మీ ఆ వాదనలో గనుక మీకు నిజంగా సత్తా ప్రేస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. 2 నిమిషాల్లో వడ్డిచ్చేస్తా. అంతేకాదు, నేను రాజమండ్రిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చీటీ అయినా లేపుతాను, లోన్ తీసుకొనని పెట్టేస్తాను. విషయం ఏంటి? ఇద్దరి మధ్యలో సిద్ధాంతాలు అడ్డుగా ఉన్నాయి. సిద్ధాంతపరమైనటువంటి బోధ రెచ్చగొడుతూ ఉంది. సిద్ధాంతపరమైనటువంటి బోధ స్టేజీలపైన ఛాలెంజ్లు చేస్తూ ఉంది. గడిచిన దినాల్లో విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే జేమ్స్ గారు కొన్ని విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ జరిగినప్పటికీ కూడా సర్దుమణిగాయి, కలుసుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. మరలా ఈ టైంలో వంశీ వీళ్ళ మినిస్ట్రీ తరపున ఆయన మాట్లాడటము, అంతేకాకుండా సంతోష్ కుమార్ గారు వారు కూడా మాట్లాడటము, అలాగనే జాన్ పాల్ గారు వారు కూడా మాట్లాడటం జరిగింది జేమ్స్ గారి యొక్క మినిస్ట్రీ తరపున. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, మినిస్ట్రీస్ ఎన్నున్నప్పటికీ, సిద్ధాంతాలు ఎన్నున్నప్పటికీ కూడా రక్షించబడినటువంటి వారు, రక్షణలో కొనసాగుతున్నటువంటి వారు మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎవరు సిద్ధాంతం గొప్పది, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మేధావులు, ఏ సంస్థ గొప్పది, లేకపోతే ఏ సిద్ధాంతం గొప్పదని చెప్పేసి ఈ టైంలో చాలామంది ఆలోచనలో పడి అందరినీ కూడా అడుగుతున్నారు. అన్న ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు? జేమ్స్ వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా, లేక సంతోష్ వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా ఈయన చెప్పేసి చాలామంది వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వీకేఆర్వి, నాకు ఎంతో ఇష్టమైనటువంటి దైవ సేవకులు ఎలమంచుల విజయ్ కుమార్ గారు కూడా ఈ ఫైట్ వద్దని ఆయన కూడా ఒక వీడియో చేశారు. కాబట్టి అసలు ముందుగా వారు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఏమని ఒకరికొకరు చెప్పుకుంటున్నారో ఆ వీడియోలు చూసే ముందు మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ, ఈ సమయంలో సంతోష్ కుమార్ గారి యొక్క ఆరోగ్యం బాగోలేదు. వారు మరి మీరు మాట్లాడే వీడియోలు చూస్తే తనకు ఇబ్బంది కలగవచ్చు, ఆరోగ్యానికి కూడా ప్రాబ్లం కావచ్చు. దయచేసి గమనించండి. వీడియో చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఛాలెంజ్లు చేయకుండా స్మూత్గా డీల్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి దయచేసి ఆయన పైన వీడియోలు కూడా చేయటం మంచిది కాదు. ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. మేబీ ఇది అప్లోడ్ అయ్యి మీ మధ్యలోనికి వచ్చేసరికి ఆపరేషన్ కూడా అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. గడిచిన దినం అయిపోయిందని అన్నారు, మరి క్లారిటీ తెలీదు. కాబట్టి స్నేహితులారా, మీరందరూ కూడా ఏమండి, మీరంతా ఒక బైబుల్ కాలేజీ స్టూడెంట్స్, మీరందరూ కూడా BOVIకి ఒక సపోర్ట్గా నిలిచినటువంటి దైవ సేవకులు, ఒక రోషం కలిగిన సేవకులు, ఒక పౌరుషం కలిగినటువంటి సేవకులు. మీరందరూ చేస్తున్న పరిచర్య చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఒకరికొకరు దెబ్బలాడుకోకూడదని, పోట్లాడుకోకూడదని, ఆ టైంలో వాళ్ళందరూ పోరాడారు, ఈ టైంలో మేము పోరాడతామని జేమ్స్ బ్రదర్ చెబుతున్నటువంటి మాటలు కానీ, లేకుంటే చీటీ లేపైనా ఈ ప్రోగ్రామ్స్ పెడతాను, లోన్ తీసుకొనైనా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తానని మీరు, మరొక సహోదరులు ఉన్నారు, వారు కూడా హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా పెడతానికి రెడీ అని చెప్పేసి వారు. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ మాటలు వినిపించాలని కోరుకుంటున్నాను. ముందుగా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వీడియోలో చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మీకు దేవుడు ఈ సమాజంలో, దైవగ్రంథం ఈ సమాజంలో ఒక మత పుస్తకంగా ముద్రపడ్డం ఏంటని దానిని అహర్నిశలు పరిశోధించి 25 ఏళ్ళు కష్టపడి చూసిన ఆయన పొలి కేక పెట్టాడు. ఆ గుండెల నుంచి ఒక కేక బద్దలై వచ్చింది. సకల శాస్త్రాలను తలదన్నే బైబిల్ ఇది. ఆయన చేసినటువంటి ఆ పోరాటంలో నేను కూడా ఒక ఆయుధాన్ని, ఏదో నీ ఛానల్లో నువ్వు కూర్చుంటావు, నా ఛానల్ నేను కూర్చుంటాను, అందరిలో లైవ్ చూడండి అంటే అది కరెక్ట్ వే కానే కాదు. మీరు చేస్తున్న విధానం మంచిది కాదు. మీరు ఇలాంటి చిల్లర వేషాలు వేసే కంటే నిజంగా మీ దగ్గర ఉన్నది సబ్జెక్ట్ అయితే పోటీకి సిద్ధపడండి. అది హైదరాబాద్ పట్టణమైనా, విజయవాడ పట్టణమైనా, కర్నూలు పట్టణమైనా, ఎక్కడైనా సరే పోటీ అంటే ఏది నిజమో తేలిపోవాలి, డిసైడ్ అయిపోవాలి. 2 సంగతుల మధ్య ఎప్పుడు నలగకండి. ఏలే చేసిన ఛాలెంజ్ అది. బయలుదేవుడు అనుకుంటే బయలుదేవుడు వైపు వెళ్ళిపోండి, యెహోవా దేవుడు అయితే యెహోవా దేవుని వైపు రండి. ముగ్గురుగా ఉన్నారని నమ్మారా? రండి, ముగ్గురుగా ఉన్నారని. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడుగా పుట్టాడు అని మేము నిరూపిస్తాం, లేదా మీరు నిరూపించండి. ఇది పోటీ. దేవుడు యేసు ప్రభువు
అపోస్తలుడైన పౌలే చెప్పాడు, దైవము సశరీరుగా ఇలలోనికి వచ్చాడని. కానీ యేసు ప్రభు పుట్టాడని చెప్పింది చరిత్రలో ఎవడు చెప్పిన? ఏరియన్స్ చెప్పాడు. నెక్స్ట్ వాడి బ్యాచ్ చెప్పాడు. ఈ తరం రాజమండ్రిలో జేమ్స్ గారు యేసు ప్రభు దేవుడు కాదనే వారిని, యేసు ప్రభు నిత్యుడు కాదనే వారందరికీ వారి మినిస్ట్రీ తరపున చర్చకు ఆహ్వానం పలకబోచున్నాడు. రైటా? నేనేమంటానంటే, మీరు నిజంగా ఆయన దేవుడు కాదనేటువంటి వాదన ఆ వాదనలో కనుక మీకు నిజంగా సత్తా ఉంటే, ఆయన నిత్యుడు కాదు అనేటువంటి మాటలో నిజంగా మీకు అంత పట్టుంటే ఆ చర్చకు రండి. అది బహిరంగ ఆహ్వానం. డేట్స్ కానీ రైట్, చూసారు కదా. ఈ సమయంలో ఏమంటున్నారంటే, యేసు దేవుడు కాడన్నటువంటి వ్యక్తికి ఎవరైతే ఉంటారో నేను యేసు దేవుడిని నిరూపించడానికి రెడీ అని చెప్పేసి జేమ్స్ బ్రదర్, అలాగే మరి వంశీ గారు కూడా అలాగనే ఆయన మాటలను బట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జేమ్స్ ద్వారా జరిగించబోతున్నాడు, అందరు కూడా రావచ్చు అన్నట్టుగా ప్లాట్ఫామ్ని ఇస్తున్నటువంటి వంశీ గారు. పెద్దలు సార్, మీరు దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి వాళ్ళని ఏం చేయాలంటే కాంప్రమైజ్ చేయాలి, లేదా కూర్చోబెట్టాలి. పెద్దలుగా మీరు వారి దగ్గరికి మీరు వెళ్ళటము, మీ దగ్గరికి వారు వెళ్ళటము. మీరు ఎందుకంటే ఒక కాలేజీ నుండి బయటకు వచ్చారు కాబట్టి మీరందరూ ఒక కూర్చొని దయచేసి మీకు మీరు తీసేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది మళ్ళా రచ్చరచ్చ కాకుండా ఉండటానికి గడిచిన దినాల్లో మరి జేమ్స్ అండ్ విజయప్రసాద్ రెడ్డి గారు చాలామందిని కూర్చోబెట్టడము, కిరణ్ పాల్ని, ఆ తర్వాత ఇంకా చాలామందిని కూర్చోబెట్టి మాట్లాడుకున్నారు వారు కూడా. ఇదంతా చూసేవారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సార్. దయచేసి వంశీ గారు, మీరు పెద్దలు కనుక మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఎంకరేజ్ చేయకండి, దయచేసి దాన్ని కాంప్రమైజ్ చేయండి. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, ఆ కాలంలో పౌలు గారు అలాగనే గద్దించారు, మేము ఈ కాలంలో ఉన్నామని కూడా జేమ్స్ బ్రదర్ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏంటంటే, రండి ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడదామని సంతోష్ కుమార్ గారు కూడా చెప్పారు కానీ పాపం ప్రస్తుతానికి తన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు అసలు ప్రాముఖ్యంగా ఈ సిద్ధాంతం యొక్క విషయాన్ని నేను చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. దయచేసి మనందరం కూడా వినటానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఏం చెబుతా ఉంది, ఏమని చెబుతుంది ఈ అరియన్ సిద్ధాంతము? ఏమని చెబుతా ఉందంటే, తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారు సమానుడు కాదు, అంటే సమానంగా ఉన్నటువంటి దేవుడు కాదు అని ప్రస్తావిస్తున్నటువంటి అంశం అన్నమాట. ఇది మనము ఒకవేళ నేను వీలుగా ఉంటే మీకు కొరకు వేస్తాను, ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి, చదవండి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, దయచేసి సహోదరులైనటువంటి మీకు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. గమనించండి. రైట్? ఓకేనా? ఇప్పుడు 3వ శతాబ్దంలోనో 4వ శతాబ్దంలోనో జరిగినటువంటి విషయాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా హెచ్చరించారు. ఆ కాలంలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతము యేసుక్రీస్తు వారిని ఆరాధించకూడదు అని కూడా చెప్పినటువంటి వారు ఉన్నారు. అయితే ఆ కాలము గడిచిపోయింది, మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి ప్రస్తావన ఎక్కడ రాలేదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తావన ఏంటంటే ఏకైక దేవుడు లేకుంటే త్రిత్వము అనే బోధనలు నడుస్తున్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను అడిగే ప్రశ్నకి మరి ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు, అలాగనే ఛాలెంజ్ చేస్తున్నటువంటి జేమ్స్ గారు కానీ, వంశీ గారు కానీ, సంతోష్ కుమార్ గారు కానీ, అలాగే జాన్ పాల్ గారు కానీ, ఇంకా సో మెనీ పాస్టర్స్, ఎవరైనా ఆలోచన చేయండి ఒకసారి నేను చెప్పే విషయాలు. ఇప్పుడు గమనించండి. త్రిత్వము బోధను నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తారు అని బైబిల్లో ఉందా? లేకుంటే వన్నెస్, ఏకాత్మను కలిగినటువంటి ఏకదేవుడు అని నమ్మితేనే పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఉందా? సో నా పాయింట్ అర్థం చేసుకోండి దయచేసి. అలాగే ఇంకా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఏమండి, కొంతమంది ఉన్నారు బ్రహ్మం బోధ. సో వారు కూడా పోటీకి వస్తున్నారు యేసు నామములో బాప్తిసం పొందాలని. నేను అంటున్నాను ఈ సమయంలో వారిని కూడా, ఇలా చేస్తే ఈ బ్రహ్మం బోధను వెంబడిస్తే పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఎక్కడన్నా రాయబడి ఉందా? అంతేకాకుండా ఇంకా చాలా బోధలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు విమర్శించడం కాదు, కానీ మీరంతా సరవుతారని నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే త్రిత్వమును గురించినటువంటి బోధ, మరి మనం మీ మధ్యలో ఉన్నటువంటి ప్రసన్న బాబు గారు, ఓకేనా, వారు కూడా ఒక సందర్భంలో బోధ చేశారు. త్రిత్వం ఒక చోట కలుసుకుంది అని టాపిక్ పైన మాట్లాడారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొంది నీళ్లలోంచి బయటకు వస్తున్నప్పుడు
ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరం, అలాగే పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి రావటము, ఈ 3 సందర్భాలని అంటే తండ్రి పిలిచినట్టు ఈయన నా ప్రియ కుమారుడని, ఆత్మ పరిశుద్ధాత్మ ఇటు రావటము, యేసుక్రీస్తు వారు ఇక్కడ మీట్ కావటం, అంటే ఈ 3టిని కలిపి ఆయన ముగ్గురు ఒక చోట కలుసుకున్నారనే వాక్య పరిచర్య కూడా చేశారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా నేనేమంటానంటే ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్లో నుండే వచ్చాయి. ఓకేనా, కొందరు త్రిత్వం అన్నా, కొందరు ఏకత్వం అన్నా, దేవుడు ఒక్కడే అన్నా, లేకుంటే కొంతమంది పరిశుద్ధాత్మను ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు ఉన్నా, అంతేకాకుండా మరి కొంతమంది ఎక్కువగా యేసు ప్రభువు వారిని టార్గెట్ చేసిన, మరి కొంతమంది యెహోవాను కూడా టార్గెట్ చేసిన, ఇలాగన టార్గెట్స్ అన్నీ కూడా చేసి సేవ చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. నేనేమంటానంటే మీరు టార్గెట్ చేసుకున్నటువంటి సిద్ధాంతాలు ఏది కూడా పరలోకానికి ఎవరిని కూడా తీసుకుపోవు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రక్షించబడితే ఆ రక్షణ పొందుకున్న వ్యక్తి ఈ వీడియోస్ చూసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు లేకపోలేదు. నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న ఏ బోధ కరెక్ట్ అన్న, జేమ్స్ బ్రదర్ చెబుతున్న బోధ కరెక్టా, లేకపోతే సంతోష్ కుమార్ గారు చెబుతున్నటువంటి బోధ కరెక్టా, జాన్ పాల్ గారు చెబుతున్నటువంటి బోధ కరెక్టా అని చాలామంది నాకు కూడా కాల్స్ చేసి అడుగుతున్నారు మీ వీడియో చూసి. నేనేం చెబుతున్నానంటే ఇప్పుడు మనకు బోధలో ఏమండి ఎవరి బోధ పర్ఫెక్ట్ అనేది, ఏమండి ఎవరి బోధ పర్ఫెక్ట్ అనేది, ఎవరి బోధ సత్యంలో ఉందనేది, ఎవరి బోధ అసత్యంలో ఉందనేది రక్షకుడైన జీవము కలిగినటువంటి దేవుడే అది నిర్ణయించాలి ఒక రోజున. కాబట్టి రోమపత్రిక 2 ప్రకారంగా ఎవరికి కూడా మనం తీర్పు తీర్చే విషయంలో మనం లేము. కాబట్టి జేమ్స్ బ్రదర్ నీకేం చెబుతున్నానంటే మీరు దయచేసి పరిచర్య వైపు మీరు ప్రభావితం చూపించండి. ఇటువంటి వాటి వైపు కాదు, ఇటువంటి వాటి వైపు మీరు చేశారు అయిపోయింది. ఇంకా అది మీరు పరిచర్యని ఎలా క్లారిటీగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీరు మందిరం కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, స్థలం కొనడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎలాగైనా వాటి కోసం వెళ్ళండి. ఒకవేళ మీరు నమ్మినటువంటి సత్యం అదే అయితే దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా సంతోష్ కుమార్ గారు కూడా ఒక చక్కని హోదాలో ఉన్నటువంటి మీరు, ఆరోగ్యం కూడా బాగోలేదు, ఎలాంటి ఛాలెంజెస్ మీకు కూడా అవసరం లేదు సార్. మీకున్నటువంటి ఈ సత్యము మీది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. మీరే కదా సార్, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, దాదాపుగా డినామినేషన్లు చాలా ఉన్నాయి. ఈ డినామినేషన్లు చేయబట్టే క్రైస్తవ్యం అంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. నేను దాని గురించి మాట్లాడితే చాలా టైం అవుతుంది. కాబట్టి మీరంతా నాకు ఒక ఫ్రెండ్స్గా, స్నేహితులుగా మీరందరికీ కూడా నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే వంశీ గారు అయినప్పటికీ కూడా, జాన్ పాల్ గారు అయినప్పటికీ కూడా, ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు చాలామంది, వికేఆర్ విజయప్రసాద్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా, వికేఆర్ గారు చెప్పాను కదా ఆయన కూడా, అలాగనే జేమ్స్ అయినప్పటికీ కూడా, ఇంకా మీరందరూ కూడా ఈ మధ్యకాలంలో మరి ప్రసన్న బాబు గారు కూడా చాలా మాట్లాడుతున్నారు. సో మీరందరూ కూడా కలుసుకోండి. మీరంతా ఒక ఫ్రెండ్స్, మీరంతా ఒక అన్నదమ్ములు, మీరంతా ఒక చోట నుండి వచ్చారు, మీరందరూ ఒక బాప్తిస్మం పొందుకున్నటువంటి వ్యక్తులు. మీరు ఇలాంటివి డిస్టర్బ్ చేసుకోవడం వల్ల చూసే ప్రజలు కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్గా బోధగా కనిపిస్తే మరి అది ఏ బోధ అని చెప్పేసి ఆ బోధించే వ్యక్తిని అడగండి. ఎందుకంటే ఆయన అడిగే హక్కు మీకుంది, అతనిపైన హక్కు మీకుంది, ఇతనిపైన మీకు హక్కు ఉంది. మీరు ఒకరికొకరు మాట్లాడుకోండి, సేవలో ముందుకు వెళ్ళండి. అలాంటి సేవ మీరు చేయాలని కూడా నేను కోరుకుంటాను. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియోని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా దయచేసి గమనించండి స్నేహితులారా, ఏ సిద్ధాంతం పరలోకానికి తీసుకోలేదండి. ఏ సిద్ధాంతం కూడా ఒక దినాన్ని నికోదేము అడుగుతాడు. ఆల్రెడీ ఆయన ఎవరు యూదులు, ఆయన ఎవరికి ఏం తెలుసు, ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు ఆల్రెడీ. ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటే మరలా నువ్వు కొత్తగా జన్మించాలంటాడు. సో అర్థమైంది కదా, కొత్తగా జన్మించడమే పరలోకానికి మార్గం. అదే యేసుక్రీస్తు చెప్పాను, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పేసి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మరి పరలోకం వెళ్ళడానికి అసలు మెయిన్ బేసిక్స్ ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన. ఓకేనా, పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన, ఈ 3 బేసిక్స్ మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా ఇంపార్టెంట్స్. ఈ 3 బేసిక్స్ కనుక ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా, ఏ సహవాసంలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధుడవై ఉంటావో, పవిత్రుడవై ఉంటావో, నీతిమంతుడవై ఉంటావో, ప్రార్థనాపరుడవై ఉంటావో, ఆ రక్షకుడైన జీవము కలిగినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉంటావో ఆ వ్యక్తులందరూ కూడా నిత్య జీవానికి వారసులు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, అయ్యా వీరు ఎవరు అనగా వారందరూ కూడా మహాశ్రమల నుండి, కష్టాల నుండి, గొర్రె పిల్లల యొక్క రక్తంలో వారి వస్త్రములు ఉతుకుకొని శుద్ధి చేసుకొని వస్తున్నవారు అని చెప్పేసి మనకు ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ
కూడా దయచేసి ఈ సిద్ధాంతపరమైనటువంటి బాధలు, గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వైపుకు మీరు వెళ్లకుండా దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా రక్షకుడైన జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు అని చూస్తూ పరుగు పందెంలో ముందుకు వెళ్తే పరలోక రాజ్యము మీ సొంతం అవుతుంది. అంతేకాని ఈ సిద్ధాంతాలు అంటే వీళ్ళ గురించే కాదండి, ఏ సిద్ధాంతం కూడా మనిషిని మార్చలేదండి. పరిశుద్ధత ప్రాముఖ్యమైంది. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావాలని కోరుకుంటున్నాడు. పవిత్రుడు ఇంకా పవిత్రంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతులారా ఇంకా నీతిమంతులు కానీ అని చెబుతున్నాడు దేవుడు. సో అలాంటి విషయాల్లో మీరందరూ కూడా పోటీ పడి అలాంటి దాంట్లో ఇంకా పటిష్టమైనటువంటి చక్కని పిల్లర్స్ కలిగి సంఘాలు కట్టి సేవకులను తయారు చేసి మన భారతదేశంలో అద్భుతమైన సేవను చేయాలని నేను కోరుకుంటూ మరి ఈ మాటలను ముగిస్తున్నాను. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి జేమ్స్ గారికి, అలాగే పెద్దలు వంశీ గారికి, ఆ తర్వాత మరి సంతోష్ కుమార్ గారికి వారి ఆరోగ్యం కుదుటపడాలి, చక్కగా పరిచయలో ఉండాలి. వారికి మరి ప్రాముఖ్యంగా జేమ్స్ బ్రదర్కి కూడా నేను హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక.